హామీని సబ్సిడీని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని పద్ధతి కూడా వాళ్ళకి చేసే విధంగా ఉద్యోగుల బాధ్యతలది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అనే పథకాన్ని ప్రభుత్వం త్వరలో దాన్ని ప్రజలకు ఇవ్వబోతుంది. కాబట్టి అలాంటి పథకం వాళ్ళకి అమల్లోకి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ కనెక్షన్ ఉండాలి. ఎవరైతే ఉమ్మడి కుటుంబాలు ఉండి ఒకవేళ వాళ్ళు ఇప్పటివరకు సర్వీస్ కనెక్షన్ తీసుకోక అన్ని కుటుంబాలు కలిసి ఒకే ఒకవేళ సప్లై వాడుకుంటే వాళ్ళకు బిల్లు ఎక్కువ డిస్కనెక్షన్లో ఉంటే వాళ్ళకు పార్ట్ అమౌంట్ మీకు ఏదైతే మీ విన్నరకు తోచినంత పార్ట్ అమౌంట్ కట్టించండి. కాబట్టి మా దాంట్లో ఉన్న 500 సర్వీసులు 600 సర్వీసులు కూడా రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. దాని వరకు ఏదైనా పథకం ఉంటే మనం టీఎస్ఎంపీసీ మన సీఎండీ గారిని అడిగి ముందుకు వెళ్దాం. వచ్చిన 12 మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేయెత్తి తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ఆ మేరకు వారి అభిప్రాయాన్ని నివేదిక మినిట్స్ తయారు చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకొని సవివర నివేదికని తదనంతర చర్య గురించి జిల్లా కలెక్టర్ గారు నివేదించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖకు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ప్రతిపాదనలు పంపిస్తారు. ఇక్కడ సీటు ఖాళీ అయింది, సీటు భర్తీ కొరకు తగిన చర్యలు కైకొనమని నివేదిక పంపించడం జరుగుతుంది. తదనంతరం షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళా తదుపరి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. రిక్వెస్ట్ తో తీసుకొని రావడం జరిగింది. అక్కడి నుంచి అని ఎంతో సహాయం కూర్చుకొని మా గ్రామ పంచాయతీ సభ్యులు వాట్సాప్లు కానీ పార్టీగా పెద్దపల్లి ప్రజలందరికీ 2024 సమాప్తం అయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ పాలకవర్గం అట్లాగే కార్యదర్శి మేము ఎన్నో ఊర్లో పనులు చేయడం జరిగింది. వాటి సభ్యులు సార్ మీరు రండి సార్. మేమేంటో ఉందా ఏమంటే తమ్ముడు సురేందర్ రుద్రాపల్లి గ్రామ సర్పంచ్గా నాపై నమ్మకంతో మా పాలకవర్గంపై నమ్మకంతో 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు
మరియు ఈ 5 సంవత్సరాల కాలంలో మా సహకరించి అన్ని గ్రామ పంచాయతీకి చేదోడు బాదోడుగా పని చేయించుకున్న మీ అందరికీ నాకు ధన్యవాదములు. మరియు ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు పదవి విరమణ గ్రామ సర్పంచ్గా పదవి విరమణ చేస్తున్నాను అని మీకు నమస్కారంతో తెలియజేస్తున్నాను. మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు యువకులకు మరియు పెద్దలకు మరి గ్రామస్థాయి నా సేవకులకు, గ్రామస్థాయి ఆఫీసర్లకు అందరికీ, మండలస్థాయి నాయకులకు మరియు ప్రతిపక్ష నాయకులకు వాళ్ళందరికీ నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నందుకు, వారికి కూడా పూర్తి సహకారం అందించి గ్రామ ప్రజలను కూడా అందరినీ ఐక్యత చేసి రోడ్డు వెడల్పులో పాల్గొంచుకున్నందుకు వారికి నా ప్రత్యేక వందనాలు. మరి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. ఇక ముందు కూడా ప్రజలతోటి కలిసి ఉండి ఎన్నో పదవులు ఆశించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనిపిస్తూనే ఉంది. ఏ గల్లీకి వెళ్ళినా, ఏ రోడ్డు ఎటు సైడ్ వెళ్ళినా దాని ప్రతిఫలం కనిపిస్తుంది. అదంతా సర్పంచ్ గారి వల్లనే సాధ్యమైంది అనుకుంటున్నాను, అయింది కూడా. అలాగే నా విషయంలో అంటే మా హాస్పిటల్కి ముందుకు వచ్చి ఎలాంటి ఫండ్ లేకపోయినా ఎమ్మెల్యే సార్ని రిక్వెస్ట్ పెట్టి ఇట్లా ప్రభుత్వం రాగానే అలా అవకాశం వచ్చిన సార్కి అవకాశం వచ్చినందుకు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ పెట్టి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మర్చిపోలేదు. శ్రీరాంపూర్ మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను శ్రీరాంపూర్ మండల్ ఎంఆర్ఓగా మీరందరికీ తెలియజేస్తున్నాను. కొంతమంది మనకు తెలియకుండా హుసేన్మయ్య వాగు నుండి, మన మానేరు నుండి ఉష్కే శాండ్ని దొంగతనంగా ఏమో పర్మిషన్ లేకుండా ఒక గుట్ట పక్కకు చోట్ల డంపింగ్ చేసి మన లారీలు నింపి బయట తరిస్తుందని వార్త వచ్చింది. కన్నా ఈ మాఫియా వాళ్ళకు నేను హెచ్చరించి తెలియజేస్తున్నది ఏంటంటే, పర్మిషన్ లేకుండా మీరు మాత్రము ఉష్కేని ఇక్కడ డంపింగ్ చేసిన, బయట తరలించిన మీపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఇంకోటి బైండ్ ఓవర్ చేసి మిమ్మల్ని సంవత్సరం జైలు శిక్ష విధిస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి దొంగతనంగా ఉష్కేని డంపింగ్ చేసుడు అవి చేస్తే ఈ మధ్య తరగతిలో ఎవరున్నారో దళాలు వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. సెలవు దినం రోజు పాండుల గుట్ట పైన నుండి కానీ మన వివిధ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ నుండి పర్మిషన్ లేకుండా మబ్బుల ఆదివారాలు అధికారాలు లేని సమయంలో మట్టిని తరలిస్తున్నారని ఆ విషయం కూడా దృష్టిలో వచ్చింది. ప్రొక్లైన్ యజమానులకు, ట్రాక్టర్ యజమానులకు, లారీలకు హెచ్చరిస్తున్నాను. దయచేసి మీరు వాళ్ళ వీళ్ళ మాట విని పోయి మీరు గవర్నమెంట్ ల్యాండ్లో ఏమో ఇల్లీగల్గా మాత్రం తీస్తే మీ పైన చట్టరీత్యా చర్య తీసుకుంటే పడుతుందని అది కూడా మీకు తెలియజేస్తున్నాను.